విధంగా చేస్తున్నారో చెప్పడానికి ఇప్పుడున్నటువంటి వీడియోలు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మీకు అనేకమైనటువంటి విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి ఎంత దారుణంగా ఉందో. మరి ఇప్పటికైనా మీరు భయపడి ఇప్పటికైనా అవమానంగా భావిస్తే మీరు ఎవరేం చేయలేరు. ఇంకా మీరు భయపడతాము, మేము ఏం చేసుకోలేము, మేము ఎట్నే ఉంటాము అనుకుంటే ఏ దేవుడు కూడా కాపాడు. రాసి పెట్టుకోండి, ఎవరు కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోరు. ఎవరు కూడా మిమ్మల్ని కాపాడరు. చూడండి రాజమండ్రిలో ఏం జరుగుతుందో. ఒక పక్కన ప్రవీణ్ పగడాల విషయం పరిష్కారం కాకముందుకే యంగ్ బాయ్స్ కత్తులు కటోర్లు పట్టుకొని ఎవరిచ్చారు? ఏ రాజ్యాంగంలో ఉంది? ఎక్కడ ఉంది చెప్పండి, ఎక్కడ ఉంది? ఎంత బాధాకరమో చూడండి. ఇది ఎందుకు చెప్తున్నంటే ఇవాళ మీరు భయపడి ఇంకా అలానే ఉంటే, భయపడి భయభ్రాంతులకు గురై మేము ఇలానే ఉంటాము, ఇలానే చూపించుకుంటాము, మేము ఇలానే నడుచుకుంటాము అనుకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడరు. ఎవ్వరు కాపాడరు. రాసి పెట్టుకోండి, ఎవ్వరు కాపాడరు. రాజమండ్రిలో సుమారుగా 1000 మంది వ్యక్తులు, యంగ్ బాయ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు వేసుకొని ఇష్టానుసారంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కత్తులు కటోర్లు పట్టుకొని ర్యాలీలు చేసేటువంటి సంస్కృతి ఎవరిచ్చారు? ఎంత బాధాకరం. ఆ వీడియోలు మీకు చూపిస్తున్నాను. ఆ వీడియోలతో పాటు ఆ యూత్ అన్నీ కూడా చూపిస్తున్నాను. చూడండి మీకు. ప్రవీణ్ ఎంతసేపు కాల్ అండి. చూడండి ఎంత బాధాకరమో, ఎంత దారుణమో చూడండి. మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తాను. ఒక వీడియో ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి వీడియో ఏ విధంగా అయితే కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో ఒక వీడియోని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రెస్పాండ్ కాలేదు. ఎందుకోసం అంటే ఇంత దారుణానికి ఎట్లా ఒడిగడుతున్నారో మేము చూపెడుతున్నాను. దాంతోపాటు మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను. దానికి పాపం ప్రవీణ్ పగడాల గారు మాట్లాడినటువంటి వీడియోలు, ప్రవీణ్ పగడాల బ్రదర్ మాట్లాడిన వీడియోలు ఎంత అద్భుతంగా ఉన్నాయో దాని విషయంలో ఏ విధంగా అయితే చేసిలో మీకు చూపెడుతున్నాను. జేబీఎం టీవీ లైవ్లో భాగంగానే స్పీచ్ తెలుగు అని అంటారు. ఆయన చెప్పింది నేను ఆ వీడియో మీకు తమ్లైన్ చూపెడుతున్నాను. మీకు తమ్లైన్స్ కూడా చూపించుకునే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నేను చెప్పినటువంటి భారత రాజ్యాంగంలో భాగంగా శ్లోకాలు ఇవన్నీ కూడా చూపించాలి, ఇవన్నీ చెప్పాలని చెప్తున్నాను. అదేనే జేబీఎం దినపత్రికలో మనం నిన్న జేబీఎం టీవీలో కూడా మనం మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం. నేను ఈ లైవ్ను కూడా మీకు చూపిస్తున్నాను. లైవ్లో చాలామంది పార్టిసిపెంట్ అయినారు. వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీ అందరూ కూడా చూపెడుతున్నాను. లైవ్ను చూసేటువంటి వ్యక్తులారా, ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి, చాలా వరకు కామెంట్ చేసి ఆ కామెంట్స్ కూడా మీకు చూపించడం ప్రయత్నం చేస్తున్నాను. ఈ కామెంట్స్ని కూడా ఎవరైతే ఏమేమి కామెంట్ చేస్తున్నారో మీకు చూపెడుతున్నాను. ఈ కామెంట్ చూడండి ఎంత ఏ విధంగా ఉన్నాయో, ఈ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా కామెంట్ చేస్తున్నారో మీకు అన్నీ చూపెడుతున్నాను. చూడండి ఒకసారి. పయ్యగా నీ నాకు ఉచ్చొస్తుంది పిచ్చి పడుతుంది.
అండి ఎంత భయంకరంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో ఎన్ని ఎవిడెన్స్ మీకు. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది కామెంట్ చూడండి, కొంతమంది కామెంట్స్ ఇంకొకరి కామెంట్స్ ఇంకొకరు. ఈ అన్యం అడిగినందుకు ఛానల్ని విమర్శలు చేసేవాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాలి. రాజ్యాంగం ప్రకారం ఎవరి మత స్వేచ్ఛ వారికి ఉన్నప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల వెనుక ఉన్నారు ఎవరున్నారని ప్రశ్నిస్తే విమర్శలు చేసే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగిన పోరాడేది జైభీం. థ్యాంక్ యూ. రాజ్యాంగ ప్రకారం ఎవరి మత స్వేచ్ఛ వారికి ఉన్నప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల వెనకాల ఎవరున్నారని ప్రశ్నిస్తే విమర్శలు చేసే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడేది జైభీం. చాలా గ్రేట్. రాజ్యాంగం ప్రకారం ఎవరి మత స్వేచ్ఛ వారికి ఉన్నప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల వెనకాల ఎవరున్నారని ప్రశ్నించే విమర్శలు చేసే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని వాళ్ళు ప్రధానంగా అదే రేషిలో. ఒక కన్న తండ్రి కూతురుతో ఎలా ఉండాలో ప్రవీణ్ అన్న చెప్పాడు. మనువాదులు అలా చెప్పలేదు కాబట్టి కోట్ల ఆడబిడ్డల్ని ఆవిరి చేసింది. ఇక ఆయన మారండిరా అని చెప్పిండు అని ఇంకో బ్రదర్ కూడా చెప్పిండు. రాజ్యాంగ ప్రకారం ఎవరి మత స్వేచ్ఛ వారికి ఉన్నప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం. అలా అదే చాలా కామెంటేషన్లు. నాని అనేటువంటి పర్సన్ చాలా కామెంటేషన్ చాలా అద్భుతంగా రాసిండు. అన్న పెద్ద దైవజనులు ఎందుకు రావడం లేదన్నా, అది వాళ్ళకే తెలియాలన్నా. అన్న నిజాన్ని చాలా నిర్భయంగా మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళే కావాలి. సూపర్ అన్న, మీ నినాదం మీ ఆశయం గొప్పది. థ్యాంక్ యూ బ్రదర్. ఇది కామెంట్స్. దాని కామెంట్లోకి వెళ్ళే ముందు ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు.